Preview. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మేము సిద్ధం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే పులివెందుల నియోజకవర్గం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం అనే కార్యక్రమంలో పాల్గొంటూ తన ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని వాస్తవాలని వెలుగులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలు వైఎస్ఆర్సీపీ పార్టీలో కలవరం రేపడంలో ఎటువంటి సందేహం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డి ఎలా చనిపోయాడు, ఏ రకంగా చనిపోయాడు, ఎవరు చంపారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి చంపిన వాళ్ళు మన మధ్యలోనే తిరుగుతూ ఉన్నారు, గొడ్డలతో వేటు వేసి మరీ చంపారు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. చిత్రహింసలు చేసి మరీ చంపారు. వాస్తవాలను దాయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఎప్పటికైనా న్యాయం గెలుస్తూ ఉంటుంది. వైఎస్ వివేకానంద రెడ్డి చంపిన వాళ్ళు మన మధ్యలో తిరిగినా సరే న్యాయం ఎవరిని వదిలిపెట్టదు, ఎంతటి వారికైనా శిక్ష పడాల్సిందేనంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒక విషయం గ్రహించాల్సింది ఏంటంటే, పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ వివేకానంద రెడ్డికి ఉన్నటువంటి ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సాధారణంగా మన ఊర్లో ఏవైనా సమస్య కలిగితే ఆ ఊర్లో పుకార్లు మామూలుగా రావు. ఏదైనా హత్య జరిగినా, ఏదైనా దొంగతనం జరిగినా, ఏదైనా జరిగినా వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అంటూ 1-2 రోజుల్లో మొత్తం ఆధారాలతో వెలుగులోకి వచ్చేస్తాయి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ వివేకానంద రెడ్డి గురించి ఎవరు చేశారో, ఎలా చేశారో, దీని వెనక ఎవరున్నారో అని చెప్తా ఉంటే అక్కడికి వచ్చినటువంటి ప్రజలు అలాగే చూస్తూ ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనక ఎవరున్నారో తెలుసా అంటంగానే చాలామంది ముఖాల్లో ఒక ప్రశ్నార్థకంగా మారింది. చేసిన వాడే ఇలా మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకా ఏం చెప్పాలన్నట్టు ఒక ప్రశ్న వాళ్ళలో మెదులుకుంది. అంతేకాకుండా ఇటీవలే బ్రెజిల్ నుండి పట్టుబడ్డ 25,000 టన్నుల డ్రగ్స్ విశాఖపట్నంలో దొరకడం అది కలకలం రేపింది. దీని విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఎయిర్పోర్ట్లో దొరికినటువంటి ఈ డ్రగ్స్ చంద్రబాబుకి అలాగే పురంధేశ్వరికి పక్కా ఆధారాలు ఉన్నాయి, వాళ్ళే రప్పించారు, దీని వెనక చంద్రబాబు, బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి కూడా ఉంది, మళ్ళీ ఏమీ తెలియనటువంటి నా మీద ఈ నెపం నెట్టాలని చెప్పి చూస్తున్నారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఇలా డ్రగ్స్ పెరగడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అంటూ మరి ఒకసారి చంద్రబాబు మీద హాట్ కామెంట్ చేశాడు. కానీ ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఒక ఎమ్మెల్యే అయినటువంటి నాగార్జున అనే వ్యక్తి ఎక్కడైతే పట్టుబడ్డాయో డ్రగ్స్, ఆ డ్రగ్స్ సంబంధించినటువంటి ఆక్వా కంటైనర్ ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బంధువు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నాగార్జున వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కలవడం, ఇదంతా ఒక చర్చనీయాంశంగా మారింది. మంత్రి ముసుగులో దొరికినటువంటి 25,000 టన్నుల డ్రగ్స్ అంటూ ఈనాడులో కూడా ఒక కథ ప్రచారం అయింది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడని రాంగ్ స్పీచ్ వల్ల వైఎస్ఆర్సీపీలో కలవరం రేపడంలో ఎటువంటి సందేహం లేదు. రెడ్డిని, పవన్ కళ్యాణ్ని, పురంధేశ్వరిని దోషులుగా చూపించాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించిన, కానీ ఈ మాటలన్నీ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికే గుచ్చుకుంటున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా తాజాగా సర్వేలన్నీ టీడీపీ, బీజేపీ, జనసేనకి మద్దతు పలకడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక సింపతి గేమ్ వాడుతున్నాడు అంటూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అప్పట్లో అధికారంలో రావడం కోసం కోడికత్తి డ్రామా చేశాడు, అలాగే వివేకానంద రెడ్డి గొడ్డలి డ్రామా వేశాడు, ఇప్పుడు ఏకంగా సింపతి గేమ్ మళ్ళీ వర్కౌట్ చేసుకోవాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. 2024 ఎలక్షన్లో ఎలాగైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవాలని చెప్పి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే 2019 ఎలక్షన్లో జరిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను తెర మీదకు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో బాబాయ్ హత్యను వాడుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు అదే బాబాయ్ శవాన్ని సింపతిగా మలుచుకొని మళ్ళీ ఓట్లు దండుకోవాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడని చెప్పి కొంతమంది విశ్లేషకులు అలాగే టీవీ పేపర్లో కూడా వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ 2024 ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల గెలుస్తాడా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.